మన ప్రభువు, మన రక్షకుడు, వాక్యమై ఉన్న దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనలను బాగు చేయు దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. గడిచిన గురువారం నుండి ఈ గురువారం వరకు మనలను సజీవ లెక్కలో లెక్కించి కాపాడి పోషించి ఈ విధంగా మరొక్కసారి మనందరం దేవుని సన్నిధిలో కలిసి ఆ దేవుణ్ణి ఆరాధించుకోవటానికి, ఆ దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబ ఆరాధనలో రాజకుమారి చెల్లమ్మ గారింటి దగ్గర మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించుకోవటానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. గత కొన్ని నెలలుగా చెల్లమ్మ గారింటి దగ్గర ఈ కుటుంబ ఆరాధనలో దేవుని యొక్క బాహువు, దేవుని ముఖము, దేవుని కన్నులు, దేవుని నోరు, దేవుని చెవులు, దేవుని యొక్క పాదములు అనే శీర్షిక మీద మనము దేవుని యొక్క ఔన్నత్యం కొరకు దేవుడు మాట్లాడుతున్న మాటలను, ఆయన యొక్క ఔన్నత్యమును తెలుసుకోవటానికి దేవుడిచ్చిన కృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెల్లునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈ గురువారం ఈ కుటుంబ ఆరాధనలో దేవుని యొక్క వాక్యము, దేవుని బాహువు, దేవుని ముఖము, ఆయన కన్నులు, ఆయన నోరు, ఆయన పాదములు, అలాగే దేవుని యొక్క వాక్యం మనకు ఎలా మాట్లాడుతుందో, దేవుని వాక్యం ఏమై ఉందో, ఆ వాక్యంలోని శక్తి ఏంటో ఈ దినాన మనం తెలుసుకోవటానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఈ దినపు వాక్య భాగముగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యము మనకు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సంభాషించాలని, మనతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాట్లాడితే మాకు వెలుగు కలుగుతుంది ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాట్లాడితే మేము బాగుపడతాం తండ్రి అని ఆయన మాట్లాడాలని ఆశతో ఎవరైతే ఉంటారో వారందరితో సూటిగా మాట్లాడే దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆశగా ఉందాం, ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయన. కృపగలిగిన దేవుడవయ్యా, మాట్లాడే దేవుడవయ్యా, నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరే సహాయం చేశారు తండ్రి. మా శక్తి కాదు, మా బలం కాదు ప్రభువా, కేవలం మీ ఆత్మ యొక్క సహాయమే. ఈ సమయంలో ప్రభువా, నీ మాటలు వినాలని మేమందరం తండ్రి ప్రభువా ఆశతో నీ సన్నిధిలో కూర్చుని ఉండగా, మాట్లాడే దేవుడా, మీరు మాతో మాట్లాడండి. నీ యొక్క వాక్యము తండ్రి మేము తెలుసుకునేలాగున పరిశుద్ధాత్మ దేవుడా, నీవే నీ మాట మాకు తెలియచేయండి. దేవుని ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు కానీ మాట్లాడేది మీరు కాదన్న వాగ్దానమును చేతబట్టుకొని ఎన్నిక లేని నేను మీ సన్నిధిలో సిద్ధపడి ఉండగా నీ వాక్కు నా నోటికి అనుగ్రహించి వాక్శక్తిని దయచేసి మా అందరితో మీరు మాట్లాడండి. ఆత్మదేవుడా, నువ్వు మాట్లాడితే ప్రభువా మేము వినగలిగిన చెవులు, గ్రహించే హృదయం, దేవనైనా నీ మాటలు మా గుండెల్లో ముద్రించుకునే భావం మాకు అనుగ్రహించండి. ప్రతి విధమైన సాతాను శక్తులను, అంధకార శక్తులను, దుష్ట శక్తులను యేసు నామమును తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు రక్తం మా మీద ప్రోక్షించుకొనుచున్నాం. నీ కృపాసనం దగ్గరికి చేరుతుండగా సమయోచితమైన కృప మీరు మాకు అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. వాక్యమే దేవుడై ఉండెను. మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. ప్రపంచాల్లో ఎన్ని గ్రంథాలున్నా మన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు దేవుని మాటలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్కు దేవుడు. ఆ దేవుడు మనం చేతిలో పట్టుకోవటానికి, ఆ దేవుని వాక్కు మనందరం కలిగి ఉండడానికి, ఆ దేవుణ్ణి కలిగి ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. సందర్భానుసారంగా ఒక మాట చెప్తున్నానండి.
ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం చదువుకుందాము అని అంటే అందరం పరిశుద్ధ గ్రంథాలు తెలుస్తాం, వాక్యం చదవటానికి సిద్ధపడతాం. అంటే దేవుణ్ణి చదవటానికి సిద్ధపడతాం, దేవుని మాటలు వినడానికి సిద్ధపడతాం. అదే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నావు? చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని ఏదో నోట్బుక్ మోసినట్లుగా, చర్చిలకు వెళ్తున్నప్పుడు కూడా, కాలేజీకి వెళ్తున్నప్పుడు నోటి పుస్తకాన్ని ఏ విధంగా ఊపుకుంటా జాలీగా ఇలా అనుకుంటా వెళ్తారు, పరిశుద్ధ గ్రంథానికి కూడా చాలామంది అలాగే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. చాలామంది సేవకులు కూడా. వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమును నీవే విధంగా హ్యాండిల్ చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకో. ఆ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని సహవాసం చేస్తావో, చదువుతూ ఉంటావో, ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, ఆ గ్రంథం నీ బ్రతుకుని మార్చేస్తుంది. ఎందుకంటే అది పరిశుద్ధ గ్రంథం. మన దేవుడు చెప్తాడు కదా, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆ దేవుడిని చదువుతూ ఉంటే, ఆ గ్రంథం చదువుతూ ఉంటే, అనునిత్యము క్రమం తప్పకుండా పరిశుద్ధ గ్రంథంతో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే, నువ్వు చేసి చూడు, నీ జీవితం మారుతుంది. పరిశుద్ధ గ్రంథం నీ బ్రతుకుని తారుమారు చేసేస్తుంది. ఇదే పరిశుద్ధ గ్రంథం గురించి ప్రకటన గ్రంథంలో కూడా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. రక్తములో ముంచబడిన వస్త్రము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము. రక్తములో ముంచబడిన వస్త్రం ధరించుకున్నవారు ఒకే ఒక్కరు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను. ఇప్పుడు వాక్యము, దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభు. ఆయన పరిశుద్ధుడైన గొప్ప దేవుడు. నాలో పాపముందని ఎవరైనా రూపించగలరా అని అడిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు మన బ్రతుకులు మార్చేస్తారు. కరోనా మనందరం ఫేస్ చేశాం. ఒక 2 సంవత్సరాలు ఆ కరోనా దెబ్బకు ఆలయాలన్నీ మూసివేయబడ్డాయి, చర్చిలన్నీ మూసివేయబడ్డాయి. దేవుని మహాకృప, మన యేసయ్య దేవాలయము శుక్రవారము ఆదివారము కూడా కరోనా సమయంలో పుట్టింది. కరోనా సమయంలో కూడా ఏనాడు చర్చి ఆగింది, ఆరాధన ఆగింది అనే సమస్య లేదు. దేవుడే కృప దయచేశారు, దేవుడే సహాయం చేశారు, దేవుడే ఆ దేవుని ఆలయమును నడిపిస్తూ వచ్చారు. అయినా కానీ ఎప్పుడైతే కరోనా సమయంలో దేవుని ఆలయాలన్నీ ఆగిపోయాయో, దేవుని వాక్యము అంతకు మించి ప్రబలింది. ఎలా అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్ అండి భయంకరంగా పుట్టుకొచ్చినాయి. సేవకులందరూ వాక్యమును యూట్యూబ్లో, జూమ్ మీటింగ్స్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే, మామూలుగా జరిగిన ఆరాధనల కంటే అత్యధికంగా దేవుని వాక్యము పరిగెత్తాను. ఎందుకంటే వాక్యమును యాకోబుకు తెలియజేసిన దేవుడే ఆ కరోనా సమయంలో వాక్యమును నీకు నాకు కూడా బహు విస్తారంగా తెలియజేశారు. వాక్యం ఆగే ప్రసక్తి లేదండి. అందుకే ఆకాశము భూమి గతించిపోతాయి కానీ దేవుని వాక్కు మాత్రం నిలిచిపోతుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, దేవుని వాక్యం మాత్రం నిత్యము నిలుచును. గడ్డి ఎండిపోతుంది, మళ్ళీ మొలుస్తుంది, ఎండిపోతుంది, మొలుస్తుంది. తర్వాత పువ్వు వాడిపోతుంది, మళ్ళీ పుష్పిస్తుంది. కానీ దేవుని వాక్యం మాత్రం ఎండిపోవటం, వాడిపోవటం ఉండదు. మరలా తిరిగి పుష్పించడం అంతకంటే లేదు. ఆది యందు వాక్యం ఉండెను, ఆది నుంచి ఉన్న వాక్యమే అది నిత్యము నిలిచి ఉండే వాక్యం, నిత్యము నిలిచి ఉండేది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తనానికి విత్తనమును, భుజించు వారికి ఆహారమును కలుగుటకై అది చిగురించి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే
నా నోట నుండి వచ్చు వచనము, నా నోట నుండి వచ్చు వాక్యము ఉంటుంది. మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం వాక్యాన్ని విత్తుతున్నాం. ఆకాశం నుండి వచ్చిన మంచు ఏ విధంగా మరలా వెనక్కి వెళ్ళిపోకుండా ఆ విత్తనమును ఫలింపచేసి ఆ విత్తనం ఇచ్చి భుజించు వారికి ఆహారాన్ని ఏ విధంగా ఇస్తుందో, ఆ మంచు దేవుని నోట నుండి వచ్చు ఆ వాక్యము, ఆ మాట, ఆ దేవుడు నిత్యము నిలిచి ఉండి మనలో ఫలిస్తారు. దేవుని యొక్క వాక్యము లేకపోతే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కుకున్న విలువ అది నిత్యం నిలిచి ఉంటుంది. ఆ వాక్యం యేసుక్రీస్తు ప్రభువే. గడ్డి ఎండిపోయినా, పువ్వు వాడిపోయినా ఆయన వాక్కు నిలిచి ఉంటుంది. ఆ వాక్కు నీ దగ్గరకు, నా దగ్గరకు, ఇతరుల దగ్గరకు వచ్చిన తరువాత ఆ వాక్యం వారిని ఫలింపచేస్తుంది. ఆ వాక్యానికి ఉన్న జీవం అలాంటిది, ఆ వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది. మనం మాట్లాడాలి, మనం చెప్పాలి. లేకపోతే ఇతరులతో ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వాక్యానుసారముగా వారితో మాట్లాడాలి. మనం అలా మాట్లాడటం ఈ దినాలలో క్రైస్తవులు అనబడిన వారికి, సేవకులు అనబడిన వారికి కూడా కరువైపోయింది. లోకుల్లా, కాకుల్లా, పాపుల్లా, విశ్వాసుల్లా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ రంగు కాదండి. దేవుని వాక్యము మన నోట ఉండాలి. ఆ వాక్కు, ఆ దేవుడు మన నోట ఉండాలి. ఎందుకంటే మన దేహము దేవుని యొక్క ఆలయము, పరిశుద్ధాత్ముని ఆలయము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆ పరిశుద్ధమైన మాటలే ఆ పరిశుద్ధాత్మ మాట్లాడతారు. దుష్ట ఆత్మ మనలో ఉందనుకోండి, దుష్ట మాటలు వస్తే, దుష్ట ఆలోచనలు వస్తే, దుష్ట చూపు చూస్తాం, దుష్ట వేషధారణ వేస్తాం, దుష్ట వస్త్రాలు ధరిస్తాం. పరిశుద్ధాత్మ ఉంటే ఆ వాక్కు వస్తుంది. ఆ వాక్కు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్కు మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్కు మనము విత్తుతున్నప్పుడు అది భుజించు వారికి, ఎవరైతే వింటున్నారో వారికి ఏదో ఒక సమయంలో ఆ వాక్కు పనిచేస్తుంది. ఎందుకు అని అంటే దేవుని వాక్కు జీవము కలిగినది. అది మంచు ఏ విధంగా విత్తనానికి జీవం ఇస్తుందో ఈ వాక్కు మనిషి జీవితానికి జీవాన్ని ఇస్తుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. 119వ కీర్తన చూస్తే 119వ కీర్తనలో ఉన్నవన్నీ దేవుని యొక్క ఆజ్ఞల గురించి, దేవుని యొక్క కట్టడల గురించి, దేవుని యొక్క విధుల గురించే రాయబడుతుంది. ఒకసారి చూద్దాం 119వ కీర్తన 103వ వచనం. 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. చాలా మంది వాక్యం చదువుతుంటే నిద్ర వస్తుందండి, వాక్యం చదవాలనిపించట్లేదండి, అబ్బే వాక్యములు అన్ని వంశావళులు ఉన్నాయండి. అబ్బా కాదు, అది నీకు అపవాది నీకు ఇస్తున్న ఆలోచన. అపవాది నిన్ను దారి తప్పిస్తుంది. ఒకసారి వాక్యాన్ని చదివి చూడు. జుంటె తేనె దారుల కన్నా మధురమైనది, అది మన జిహ్వకు తీపిగా ఉంటుంది. వాక్యం చెప్తున్నమాట. అంతేకాదు, నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు అనుకో, వాక్యం యొక్క ప్రభావం గురించి చెప్తున్నానండి. మొదట వాక్యం యొక్క ప్రభావం తెలుసుకుందాం, తర్వాత ఆ వాక్యం మనకి ఏం చేస్తుందో తెలుసుకుందాం. మూడవది, ఆ వాక్యము మనం ఏం చెయ్యాలనేది మనం నేర్చుకుందాం. వాక్యం యొక్క ప్రభావం ఏంటి అని అంటే, ఆ వాక్యం గడ్డి ఎండిపోయేటట్టుగా ఎండిపోదు, పువ్వు వాడిపోనట్లుగా వాడిపోదు, నిత్యము నిలుస్తుంది. రెండవది, ఆ వాక్కు దేవుని యొక్క వాక్కు మనలను ఆకర్షిస్తుంది. భుజించు వారికి ఆహారం ఇచ్చినట్లుగా మనం ఆ వాక్కు మనం మాట్లాడుతుంటే ఇతరులను కూడా ఆకర్షిస్తుంది. మూడవది, ఆ వాక్కు మనకు జిహ్వకు తేనె కంటే తీపిగా ఉంటుంది. నాలుగవది 119వ కీర్తన 98వ వచనం, 99వ వచనం, 100వ వచనం. ఒకవేళ మనకు జ్ఞానం లేదు, మనకు తెలివి లేదు, మనము అంతగా తెలివి కలిగిన వాళ్ళం కాదు, కాస్తంత తెలివి తక్కువలో అనుకోండి, వాక్యాన్ని చదివి చూడు. వాక్యం చెప్తుంది 119వ కీర్తన 98వ వచనంలో, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం. ఆజ్ఞలు మనకెప్పుడు తోడుగా ఉంటాయి. మన శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేస్తాయి. నువ్వు వాక్యాన్ని చదివితే ఆ వాక్యం నిన్ను విడిచిపెట్టదు. నువ్వు దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నా ఆ వాక్యం మాత్రం నిన్ను వెంబడిస్తూ ఉంటుంది.
అందరూ నిన్ను వదిలేసి తిరుగుతున్నా వాక్యం మాత్రం నిన్నే వెంబడిస్తూ ఉంటుంది. శత్రువులకు మించిన జ్ఞానాన్ని ఇస్తుంది నీకు. 99వ వచనం, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే మించిన జ్ఞానం, శత్రువులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం. 100వ వచనం, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వాక్యం దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ఆయన అంటారు, నువ్వు వాక్యం దగ్గరికి వస్తే నీ శత్రువుకు మించిన జ్ఞానం ఇస్తాను, బోధకులకు మించిన జ్ఞానాన్ని ఇస్తాను, వృద్ధుల కంటే మించిన విశేష జ్ఞానాన్ని ఇస్తాను. దేవుని వాక్యంలో ఉన్న శక్తి అలాంటిది. జ్ఞానం లేకపోతే జ్ఞానం ఇస్తాడు, తోడు లేకపోతే తోడుగా ఉంటాడు. నువ్వు మాట్లాడుతుంటే ఇతరులను ఆకర్షిస్తాడు. అది నిత్యం నిలిచే వాక్యము. నిత్యం కోటాను కోట్ల సంవత్సరముల నుండి ఆది యందున్న దేవుడు, అనంతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆయన వాక్కు మనల్ని బ్రతికిస్తుంది, నిలిచి ఉంటుంది. అంతేకాదు 1వ కీర్తన మనందరికీ సుపరిచితమైనది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా వాక్యమునందు ఆనందిస్తూ దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నువ్వు చేసేదంతా సఫలమైపోతుంది. నీవు నీటి ఒడ్డున నాటబడిన మొక్కలాగా ఉంటావు, పచ్చగా ఉంటావు. నీటి ఒడ్డున ఉన్న మొక్క ఎలా ఉంటుందండి? ఎండిపోతుంది తెలుసా? పచ్చగా ఉంటుంది. వేసవకాలం అయినా సరే అది ఫలమునిస్తుంది. నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. దేవుని వాక్యానికి ఉన్న శక్తి, దేవుని వాక్యానికి ఉన్న శక్తి నేను ఫలింపజేసేటట్టు చేస్తుంది, నువ్వు పచ్చగా ఉండేటట్టుగా చేస్తుంది. ఆ వాక్యం అంతేకాదు ఫలింప చేయటం, జ్ఞానం ఇవ్వడం, రుచిగా ఉండటం అంతేకాదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యం వేటకాని ఉరి నుండి, గర్జించు సింహపు బాధ నుండి నిన్ను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. శక్తి కలిగిన వాక్యం. ఒకవేళ నీకేమన్నా భయం వేస్తుంది అనుకోండి, నీకేమన్నా కష్టం వచ్చింది అనుకోండి, ఈ పుస్తకాన్ని చదువు ధైర్యం వస్తుంది, లేకపోతే అలా చేయి ధైర్యం వస్తుంది, ఇలా చేయి ధైర్యం వస్తుంది. వాళ్ళు ధైర్యం చెప్పడానికి చూపిస్తారు, కానీ నీకు ధైర్యాన్ని ఇచ్చే డైరెక్ట్ వాక్యే దేవుని యొక్క వాక్కు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో అంటారు, కానీ ధైర్యం తెచ్చుకునే మార్గం వారు తెలియజేయలేరు. వాక్యం చెప్తుంది, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికంతో మనం అంగీకరించాల. వాక్యానికి ఉన్న శక్తి లాంటిది. ఆ వాక్యం జ్ఞానం ఇస్తుంది, ఆ వాక్యం ఫలింపజేస్తుంది, ఆ వాక్యం రక్షించుటకు శక్తినిస్తుంది, ఆ వాక్యం నిత్యము నిలిచి ఉండేది. ఆ వాక్యం నువ్వు మాట్లాడుతుంటే నీ ద్వారా ఇతరులను ఆకర్షిస్తుంది. ఆ వాక్యమే దేవుని నామము, దేవుని వాక్యమును ధరించుకొనిన యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసయ్యతో నువ్వు పరిచయం చేస్తే, వాక్యం చదవటం అని అంటే యేసయ్యతో మాట్లాడుతున్నావు, నువ్వు యేసయ్య మాటలు వింటున్నావు. నువ్వు ఎంత భాగ్యం నీకు. ఎవరండి మాట్లాడే దేవుడు? ఎవరు మాట్లాడే దేవుడు? నువ్వు మాట్లాడాలంటే ఎక్కడికో వెళ్ళాలి. నువ్వు యేసయ్యతో మాట్లాడాలంటే నువ్వు నిలబడిన చోటే యేసయ్య అనంటే నీ ముందు నిలబడే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు. నీకు కావలసిన జ్ఞానముని సమకూర్చే గొప్ప వాక్కు దేవుని యొక్క వాక్కు. అయితే ఇంత గొప్ప వాక్కును మనము చదువుతూ ఉంటే మనకేం జరుగుతుంది? రెండవది, ఆ వాక్యంతో పరిచయం పెట్టుకుంటే మనకేం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు. ఆకలిగొనడు. వారు ఆహారం గురించి 5 రొట్టెలు 2 చేపల గురించి వారు మాట్లాడుకుంటుంటే దేవుడు గొంతెత్తి గట్టిగా చెప్పిన మాట, జీవాహారాన్ని నేనే. నీ ఆత్మకు కావలసిన, చాలామంది మిట్ట మధ్యాహ్నం పుట్టిన వారు ఏమంటారంటే, అయితే యేసుప్రభుని తినేద్దామా, ఆకలిదా? నాయన, ఆ ఆకలి కాదు నాయన.
నీ ఆత్మకు, నీ అంతరంగ పురుషునికి, నీ నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకుని యేసుక్రీస్తు పోలిక చొప్పున నువ్వు నడవాలి, యేసయ్య సువార్తగా నువ్వు సువాసనగా నువ్వు మారాలి అని అంటే జీవాహారమైన దేవుని యొక్క వాక్కు, జీవాహారమైన యేసును నీవు భుజించిన ఎడల నీకు కావలసిన అనుదిన ఆహారం, జుంటె తేనె దారల వంటి మధురమైన ఆహారం దేవుడు నీకు అనుగ్రహిస్తారు, దేవుడు నీకు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, నీవు నడుచుచుండగా 119వ కీర్తన 105వ వచనం ఉంటుంది కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవలకు వెలుగు. ఆ ఆహారం నీ ఆకలి తీర్చడమే కాదు, నిన్ను నడిపిస్తుంది కూడా. నీవు నడువవలసిన మార్గం, వాక్యం తెలియజేస్తుంది. నీవు శ్రమలో ఉన్నప్పుడు కూడా నిన్ను బ్రతికిస్తుంది. 119వ కీర్తన 50వ వచనం. ఆ వాక్కు వెలువడి ఒగుట తోడనే వెలుగు కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. ఇంకేం కావాలి నీకు? ఆ శక్తి కలిగిన వాక్యం నిన్ను రక్షించడమే కాదు, నీ ఆత్మకున్న ఆకలిని తీర్చి నువ్వు నడవవలసిన మార్గాన్ని నడిపించి నీ మార్గం వెలుగుమయమవునట్లు నువ్వు చీకటి మార్గాన నడవకుండా, ఒకవేళ శ్రమలో ఉన్న నిన్ను బ్రతికించి నిలబెట్టేది దేవుని యొక్క వాక్కు. ఇంకా ఏం చేస్తుంది వాక్కు మనలను అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. సత్యములో మనల్ని ప్రతిష్ఠిస్తుంది. సత్యమేవ జయతే, బానే ఉంది. సత్యమేవ జయతే బానే ఉంది, కానీ ఆ సత్యం ఎక్కడ? ఇక్కడ సత్యం చెప్తాం, వెనక్కి తిరిగి అసత్యం చెప్తాం. వాక్యమే సత్యం అంటే దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే సత్యం. ఆ సత్యమునందు దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేస్తాడు, మన ఆకలి తీరుస్తాడు, మన త్రోవలకు వెలుగై నడుస్తాడు, శ్రమలలో సహితం మనల్ని బ్రతికింపజేస్తాడు. అంతేకాదు, సత్యమునందు మనలను ప్రతిష్ఠింపజేస్తాడు. 107వ కీర్తన 20వ వచనం. 107వ కీర్తన 20వ వచనం. ఆ సత్యమై ఉన్న దేవుడు ఆ వాక్కు పంపి మనలను బాగు చేస్తాడు. నువ్వు ఏ పరిస్థితులలో ఎక్కడ పడిపోయావో, శారీరక ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మామూలే. దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు, దేవుడు తప్పక సరిహద్దుల విషయాలు పరుస్తారు, దేవుడు తప్పక మనకు తోడుగా ఉంటారు. అంతకు మించి నువ్వు వాక్యానికి దూరం అయిపోయి, ఒకవేళ నీ పరిస్థితి పాడైపోతే నువ్వు మరలా తిరిగి దేవుని దగ్గరికి వస్తాయి. ఆ వాక్యము సజీవమై బలము కలిగినదై నీ ఎముకలను, నీ మూలుగులను, నీ శరీరమును, మాంసమును, రక్తం సమస్తమును ఛేదించి శుద్ధీకరించి నిన్ను బాగు చేస్తుంది. ఆ వాక్కు సత్యంలో ప్రతిష్ఠిస్తారు, ఆకలి లేకుండా చేస్తారు, నిన్ను బాగు చేస్తాడు. బాగు చేస్తాడు. ఆయన యొక్క ప్రభావం నిన్ను అన్ని పరిస్థితులను జయించి నిలబడేటట్లుగా చేసేది దేవుని యొక్క వాక్కు. అంతేకాదు, నువ్వు దేవుని వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే అపవాది చూస్తూ ఊరుకోదు. ఎప్పుడు లాగేద్దామా, ఎప్పుడు మింగేద్దామా, ఆయన గోల అయింది. వాక్యం చదవాలన్న ఆతురత మనది, వాడి గోల వాడిది. అందుకనే భక్తుడు అంటాడు, కీర్తనకారుడు అంటాడు, 37వ కీర్తన 31వ వచనం, వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారు. సత్యమై ఉన్న దేవుడు నీకు ఆకలి కాకుండా చేసే దేవుడు, నీ ఆకలిని తీర్చే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, శ్రమలలో నీకు తోడుగా ఉండే దేవుడు, ఆయన వెలుగును నీకు ప్రకాశింపచేసే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు. ఆ వాక్య మార్గాన నువ్వు నడుస్తూ ఉంటే, దావీదు గారు అంటారు, నీ ఆజ్ఞలను అనుసరించినట్టు నా హృదయం తెరువు ప్రభువా, నీ ఆజ్ఞల మార్గాన్ని నేను పరిగెడతాను. ఆ ఆజ్ఞల మార్గాన పరిగెడుతున్నప్పుడు, ఆ ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రం నీ గుండెల్లో ఉన్నప్పుడు, నువ్వు కాలు జారడం, నువ్వు పడిపోవటం, నువ్వు సిగ్గుపడడం, నువ్వు తలదించుకోవడం ఎప్పుడు జరగదు.
లేఖనం చెప్తుంది, మరొకసారి చదువుతున్నాను. 37వ కీర్తన 31వ వచనం. వారు దేవుని దర్శనం ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది గనుక వారి అడుగులు జారవు. జారే ప్రసక్తి లేదండి. సమభూమిలో నిన్ను నిలబెడుతుంది దేవుని యొక్క వాక్కు. ఒకసారి ఆలోచించుకో. దేవుని యొక్క వాక్యం, ప్రశస్తమైన దేవుని యొక్క వాక్యం, ఆయన ప్రభావం నీలో ఉంటే చాలు, నువ్వు సత్యంలో స్థిరపరచబడతావు, బాగుగా ఉంటావు, నీ ఆత్మలో ఆరోగ్యంగా ఉంటావు, నీ మనసు ఉల్లసిస్తూ ఉంటుంది, ఆత్మఫలం ఉంటుంది, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ప్రేమ, ఇవన్నీ నీలో ఉంటాయి. అంతేకాదు వాక్యాన్ని చదువుతూ ఉంటే మన గుండె మండుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. భలే మంచి మాట అండి ఇది. 39వ కీర్తన ఒకసారి తీద్దాం. 39వ కీర్తన 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా. దేవుని వాక్కును ధ్యానించుచుండగా, దేవుణ్ణి గురించి నేను ధ్యానించుచుండగా. మనం పనికిరాని వాటన్నిటినీ ధ్యానిస్తూ ఉంటాం. ఊళ్ళో ఉన్న వాటన్నిటి కోసం ధ్యానిస్తూ ఉంటాం, అందరి కోసం ధ్యానిస్తూ ఉంటాం. అందరి బాధ నీదే. తీరా నీ బాధ దగ్గరకు వచ్చేసరికి ఎవడు నీది పక్కకి రాడు. కానీ దేవుని వాక్యమును ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, ఆ దహించు అగ్ని నిన్ను మండ చేస్తూ ఉంటుంది. ఆ మంట నీలో ఏ మూలైనా చేదైన వేరు ఏదైనా ఉంటే దానిని తీసేసి శుద్ధీకరించి శుద్ధ సువర్ణంగా దేవుని ఎదుట నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు తల్లి గర్భము నుండి ఏ విధంగా పరిశుద్ధంగా వచ్చావో, ఏ వయసైనా, ఈ వయసు ఆ వయసు, ఏ వయసైనా ఆ వయసులో నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు దేవుణ్ణి ధ్యానిస్తే, తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఆ తల్లిలోనున్న ఆహారమును పీల్చుకుని ఏ విధంగా ఆకలి కొనకుండా ఉంటుందో అట్టి రీతిగా నువ్వు ఉంటావు. ఆ తల్లి గర్భంలో ఉన్న బిడ్డ అసత్యమును కాకుండా సత్యం కలిగి ఉంటుందో ఆ సత్యంతో నువ్వు ఉంటావు, బాగుగా ఉంటావు, నీ గుండె మండుతూ ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని చదివి, అది నిరంతరము నిలిచే వాక్యం. అదే యేసుక్రీస్తు ప్రభు. యేసయ్యతో పరిచయం పెట్టుకోండి, దేవుడి సహాయం. ఈ వాక్కు గురించి ఇర్మియా గారు అంటారు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 23వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. నీదెంత బండ హృదయమైనా, నేను మరి ఎవరు చెప్పినా నేను వినండి, నేను బండండి, నా గుండె బండ. అరే నీ గుండె బండ అయితే ఎప్పుడో ఏసరక్తం చేయం. దేవునికి స్తోత్రం. నువ్వు చేసుకుంటున్నావు నీ గుండెను బండగా. అయినా నీ గుండె బండ అయిపోయినా ఆ బండను బద్దలు కొట్టే సుత్తు ఒకటి ఉంది. అదే ఈ దేవుని వాక్యము, అదే యేసుక్రీస్తు ప్రభు. అందరూ విప్లవం అనేది కత్తితో చేస్తారు, కానీ విప్లవం అనేది ప్రేమతో చేసిన వాడు ఒక్కడే, అదే యేసుక్రీస్తు ప్రభు. కత్తితో చేస్తే అక్కడతో అంతమైపోద్ది, ప్రేమ అంతమవదు. ప్రేమ సాగుతానే ఉంటుంది. ఆ ప్రేమ కలిగిన మాట బండను బద్దలుగొట్టు సుత్తి వంటి మాట, అది అగ్ని వంటి మాట. చదివి చూడు. నీ బండ హృదయం మెత్తని హృదయం అవ్వకపోతే అప్పుడు మనం మాట్లాడుకుందాం. దానికి సాదృశ్యం నేనే. ఒకప్పుడు బండను నేను. దేవుడు ఆ గుండెను పగలగొట్టి జీవజల నదులు ప్రవహించినట్లుగా చేసిన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు. ఆయనకే మహిమ కలుగునుగాక. నువ్వు దేవునితో సంబంధం పెట్టుకుంటే, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే నీకు ఆకలి వేయదు. ఏమండి, నువ్వు సత్యమందు ప్రతిష్ఠిస్తావు, బాగు చేయబడతావు, నువ్వు నీలో ఉన్న శుద్ధ హృదయం కలిగి ఉంటావు. ఎందుకంటే మండుతూ ఉంటుంది కాబట్టి. అంతేకాదు, నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు జనులందరూ భక్తిపరుడు వచ్చేసాడురా, భక్తిపరురాలు వచ్చేసిందిరా అని రకరకాలుగా నిన్ను సిగ్గుపరిచేటట్లు చేస్తా ఉన్నా గానీ నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఈ వాక్యం నీ కొరకే. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. ఒకవేళ వారందరూ నిన్ను సిగ్గుపరుస్తున్నారనుకో, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం తీసుకో. కావున సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున
నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములను కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఒకవేళ వాళ్ళు వచ్చి నిన్ను సిగ్గుపరిస్తే దేవుడు అంటాడు, నీ నోట నా అగ్ని వంటి మాటలు ఉంచుతాను. అగ్ని మాటలు మనవి, కట్టెలు వారు, జనులు కట్టెలు. అగ్ని వెళ్ళి కట్టెలు ఏం చేస్తుందండి? కాల్చేస్తుంది. అగ్ని అగ్నిలాగే ఉంటుంది, కట్టె బూడిదైపోద్ది. ఎవరన్నా సిగ్గుపరుస్తున్నారనుకో, దేవుని మాట నీ నోట ఉంచుకో. ఇప్పుడంటే పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి, రాబోతుందో కాలం గ్రంథాలు తీయబడతాయి. వాక్యం నీ నోట ఉండాలి, నీ గుండెల్లో ఉండాలి, నీ చూపులో ఉండాలి. అప్పుడు శత్రువులు నిన్ను బైబుల్ తీసేసాం, పరిశుద్ధ గ్రంథం తీసేసామని సిగ్గుపరుస్తూ ఉంటే, నువ్వు దేవుని వాక్కు నీ నోట, నీ గుండెల్లో ఉండటం వలన నువ్వు మాట్లాడుతూ ఉంటే వారు కట్టెలైపోతారు, అగ్ని పడుతుంది, వారు మసి అయిపోతారు, నువ్వు నిలిచి ఉంటావు. దేవుని వాక్యంలో ఉన్న శక్తి నిన్ను బహుబలంగా తయారు చేస్తుంది. దేవుని వాక్యం యొక్క ప్రభావం తెలుసుకున్నాం. దేవుని వాక్కు మనలో ఉంటే ఏమవుతుందో తెలుసుకున్నాం. ఆ వాక్కు మనలోనికి వచ్చిన తరువాత, ఆ ప్రభావం మనలోనికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఆ వాక్యమును ఇప్పటి వరకు మనం తీసుకున్నాం. ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతి గారికి వ్రాస్తున్న తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభిస్తావో బుద్ధి చెప్పే అవకాశం నీకు వస్తుంది. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్తాడు, నేను వెళ్ళి వేరొక ఆత్మను మీ దగ్గరికి పంపిస్తాను, ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. ఆ ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మీరేం చెయ్యాలో ఆయన మీకు తెలియజేస్తాడు. ఆయన మీకు బుద్ధివాక్యమును జ్ఞానవాక్యమును, వరములలో ఈ 2 ముఖ్యమైనవి, బుద్ధివాక్యము జ్ఞానవాక్యము. ఏం జరుగుతుందో తెలియాలి, ఏం జరిగిపోయిందో తెలియాలి అని అంటే నువ్వు ఆత్మతో పరిచయం పెట్టుకోవాలి. ఆత్మతో పరిచయం పెట్టుకోవాలంటే వాక్యం చదవాలి. ఆ వాక్యమును చదివి నువ్వు ప్రకటిస్తున్నప్పుడు సమయమనక అసమయమనక నువ్వు ప్రకటిస్తూ ఉంటే బుద్ధి లేని వారికి బుద్ధి కలుగుతుంది, ఉపదేశం లేని వారికి ఉపదేశం కలుగుతుంది. తప్పుడు బోధ చేస్తున్న వారిని ఖండించడానికి అవకాశం వస్తుంది. అది కూడా ప్రేమతో చేయాలి. ఖండించమంటే నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు గొప్ప, నేను గొప్ప, ఆ డిస్కషన్ వద్దు. యెహోవా ఆత్మ వాదించదు. ఆదికాండంలో ఉంటుంది. దేవుని ఆత్మ ఎవరితోనూ వాదన పెట్టుకోకూడదు. ఒకవేళ వారు వాదన దిగారనుకో, ఓకే, దేవునికి స్తోత్రం, నువ్వే కరెక్ట్. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది, పందుల ముందు ముత్యములు చల్లదు. ఏం తెలుస్తుంది పందికి ముత్యం యొక్క విలువ? చాలామంది ఆవేశంతో చేయాలన్నదిగా ఏదో ఆవేశం మీద ఎక్కడ పడితే అక్కడ చెప్పేస్తారు. కానీ వాక్యం అది విలువ కలిగింది. నువ్వు ఆత్మ మీద ఆధారపడినప్పుడు ఏ సమయంలో వారితో ఏ విధంగా మాట్లాడాలో వాక్కు అట్టి రీతిగా నేను ప్రకటింపచేస్తుంది. ఎందుకంటేనండి, గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, విత్తనం ఎలా విత్తబడుతుందో తెలియదు, గర్భంలో ఉన్న శిశువు ఎలా ఎముకలు పెరుగుతాయో తెలియదు. నువ్వు నోట నుండి మాట్లాడుతూ ఉంటే ఆ వాక్ ఎలా పనిచేస్తుందో కూడా మనకు తెలియదు. మీకు కావాలంటే రాసుకోండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. విత్తనాన్ని భూమిలో వేసిన తర్వాత అది ఎలా మొలకెత్తుతుందో మనకు తెలియదు. గర్భంలో శిశువు ఎలా ఎముకలు పెరుగుతూ ఉంటాయో, ఎలా ఎదుగుతాడో మనకు తెలియదు. వాన ఎట్నుంచి వస్తుందో తెలియదు, గాలి ఎట్నుంచి వస్తుందో తెలియదు. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎదుటి వారికి హృదయాన్ని ఏ విధంగా ఆ హృదయం మార్తతో కూడా మనకు తెలియదు. అది మన పని కాదు, అది దేవుడి పని. మాట్లాడాల్సింది మన పని. అందుకే పరిశుద్ధ గ్రంథం వాక్యం దేవుడు చెప్తున్నాడు, ఉపదేశమును వాక్యమును ప్రకటించు, సమయమనక అసమయమనక ప్రకటించాలి మనం వాక్యం. ఆ దేవుని యొక్క ప్రభావం, వాక్కు యొక్క ప్రభావం తెలుసుకున్న తర్వాత, ఆ వాక్కు యొక్క శక్తి మనకు తెలిసిన తర్వాత, ఆ వాక్కును మనం పొందుకున్న తర్వాత, మనం బాగుపడిన తర్వాత, మనం పడిన మేలును బట్టి ఇతరులకు ప్రకటించకపోతే ఇంకా నువ్వు ఎలా కృతజ్ఞుడు అవుతావు? నాకు 10 మంది ఉంటే ప్రకటిస్తానండి, 1000 మంది ఉంటే ప్రకటిస్తానండి, 2000 మంది ఉంటే ప్రకటిస్తాను అంటే నువ్వు క్రైస్తవుడివే కాదు, నువ్వు బోధకుడు అంతకంటే కాదు.
మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక ఆయన ఉంటారండి. ఆయన పేరు బాప్తిజం ఇచ్చి యోహాను. అరణ్యములో ఒక శబ్దము, ఆయనకు ఒక పేరు యెషయా గ్రంథంలోనే ఆయన గురించి ప్రవచింపబడింది. అరణ్యంలో శబ్దం. అరణ్యంలో ఎవరుంటారండి? జంతువులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి. మనుషులు ఎక్కడ ఉంటారు? ఒక మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభు 1000 మంది ఉంటే నేను దిగొస్తాను, 2000 మంది ఉంటే దిగొస్తాను, ఇలా ఏం చెప్పలేదండి. ఆయన ఇద్దరుంటే ఆయన వస్తాడండి. ఇద్దరుంటే ఆయన వస్తాడు. ఆయనకు లేని డిగ్రీ నీకెందుకు? చాలామంది సేవకులు అంటారు, మీటింగ్ పెడితే వస్తాను. ఎంతమంది వస్తారు? ఎంతమంది అటెండ్ అవుతారు? ఎంతమంది అయితే మనకెందుకండి? నువ్వు నేనుంటే చాలు కదా, దేవుడు వస్తాడు అక్కడికి. ఒక ఆంధ్రి వెళ్ళి ఒక పేతురు గారికి యేసయ్యను పరిచయం చేశాడు. యేసయ్య అంటే దేవుని వాక్యమును పరిచయం చేశాడు. దేని గురించి తెలియజేస్తున్నానంటే వాక్యమును ప్రకటించుట. ఆంధ్రి వెళ్ళి పేతురుకు ఒక్కడికే యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేశాడు, దేవుని వాక్కును పరిచయం చేశాడు. ఆ పేతురు శిష్యులలోకెల్లా ప్రాముఖ్యుడైపోయాడు. ఆ పేతురు చేత పాతాళపు ద్వారములు నిలవలేకుండా పోయినాయి. ఆ పేతురు ప్రసంగం చేస్తే ఒకసారి 3000 మంది, ఆ పేతురు ప్రసంగం చేస్తే 5000 మంది మారారు. ఆ పేతురు కుంటివారిని బాగు చేశాడు. ఆ పేతురు నడిచెళ్తూ ఉంటే నీడ కలిగి అనేకులు రక్షించబడ్డారు. ఒక్కడే. నువ్వు కూడా ప్రకటించు, దేవుని వాక్యాన్ని ప్రకటించు. ప్రకటించాలి అని కోరిక కలిగి యేసయ్య నేను ప్రకటించాలి అని దేవుని దగ్గర అడిగి ఎల్లు, దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రకటించు దేవుని వాక్యాన్ని. సమయం అనక అసమయం అనక దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. ఎప్పటి వరకు ప్రకటించాలి అని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతం వచ్చును. నువ్వు ప్రకటించడం మొదలు పెడితే అంతాన్ని నువ్వు తీసుకొస్తున్నట్టు లెక్క, అంటే దేవునిని రప్పిస్తున్నట్టు లెక్క. అర్థమవుతుంది అనుకుంటున్నాను. గమనించండి, మన సువార్త ప్రకటించడం మొదలు పెడితే దేవుడు ఆకర్షించడం మొదలు పెడతాడు. ఈ సువార్త, ఈ రాజ్య సువార్త ఎంతమందికైతే మనం తెలియజేస్తుంటామో ఆయన రాకడను అంత త్వరగా తీసుకొస్తున్నట్టు లెక్క. నువ్వు ప్రకటించట్లేదు అని అంటే దేవా నువ్వు ఇప్పుడప్పుడే రావద్దునైనా కాస్తంత రెస్ట్ తీసుకో ప్రభు అని చెప్తున్నట్టు లెక్క. దేవుని ప్రభావాన్ని, దేవుని వాక్కు యొక్క ప్రభావాన్ని తెలుసుకున్నాం. దేవుని శక్తి ఏంటో తెలుసుకున్నాం. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. ఆ తరువాత మనం చేయవలసిన పని ఏంటంటే సమయం అనక అసమయం అనక మనం దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. ఇట్టి రీతిగా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే దేవుడు మన కొరకు ఇచ్చిన వాగ్దానం ఒకటి చదువుకుందామండి. అందరూ బైబిల్ తీద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి. ఏంటంటండి? యెహోవా వాక్యమునకు భయపడు వారలారా. నేను ప్రశ్నించను, మీకు మీరే ప్రశ్న వేసుకోండి. మనం దేవునికి భయపడుతున్నామా? దేవుని వాక్యానికి భయపడుతున్నామా? భయభక్తులు కలిగి ఉన్నామా? అసలు భయభక్తులు కలిగి ఉంటే మాత్రం ఈ వాగ్దానం నీది నాదే. లేకపోతే ఈ వాక్యాన్ని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఒకవేళ లేదు అనుకుంటే నేను ఇక నుండి దేవుని వాక్యానికి భయపడతాను అని అనుకున్నట్లయితే ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకుందాం. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్ములను త్రోసివేయు నీ స్వజనులు నీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమ నుందును గాక అని చెప్పుదురు. మరొకసారి చదువుతానండి. మిమ్మును ద్వేషిస్తా, యెహోవా వాక్యమునకు భయపడేవారులారా, మిమ్మల్ని ద్వేషిస్తూ దేవుని నామమును బట్టి మనల్ని త్రోసివేయు మన స్వజనులు, మన సొంత జనులు ఉన్నారే. సొంత జనులు అంటే మన కుటుంబస్తులు, బంధువులు, ఆళ్లే కాదండి. మనందరం దేవుని చేత చేయబడిన ఆయన స్వరూపమే, ఆయన పోలికే. ఈ స్వజనులందరూ మన సంతోషం వారికి కనపడేటట్లుగా యెహోవా మహిమ పొందునుగాక అని వారు చెప్తారు. నువ్వు వాక్యం చదివితే మనల్ని ద్వేషించేవారు ఏమండి అక్కడ ఉంటది కదా, మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును త్రోసివేయు నీ సొంత వారు మీ సంతోషం మాకు కనపడేటట్లుగా దేవుణ్ణి, మీరు సంతోషంగా ఉండండి, మేము దేవుణ్ణి మహిమపరుస్తామని చెప్తారండి. దాని అర్థం ఆఖరి మాట, వారే సిగ్గునొందుదురు. మీరు నవ్వుతూ ఉండండి, అబ్బా మేము దేవుడిని మహిమపరుస్తాం అని సిగ్గుపడతా చెప్తారట. ఇప్పుడు దేవుని వాక్యమునకు మనం భయపడితే
దేవుని యొక్క ప్రశస్త వాక్యం గురించి దేవుడు నీతో నాతో మాట్లాడాడు. నీ పరిస్థితి ఏంటి? ఆది యందు వాక్యం ఉందా? వాక్యం దేవుడి దగ్గర ఉందా? వాక్యమే దేవుడు. ఆఖరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 19వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం అనే నామం యేసయ్యకు. ఆ నిత్యము నిలిచి ఉండే దేవుడు, ఆ జుంటె తేనె దారల కన్నా గొప్పవాడైన దేవుడు, విశేష జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు, రక్షించుటకు శక్తినిచ్చే దేవుడు. అంత గొప్ప వాక్యం మనకు దగ్గరగా ఉంది. ఆ వాక్యానికి భయపడొద్దా? ఆ వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోవద్దా? ఆ వాక్యాన్ని గుర్తు పెట్టుకోవద్దా? ఆ వాక్యాన్ని గౌరవించొద్దా? ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కునకు భయపడు వారలారా, మిమ్మల్ని ద్వేషించిన మీ స్వజనులే, మీరు సంతోషంగా ఉంటే మేము దేవుణ్ణి మహిమపరుస్తామని చెప్పే రోజు వస్తుంది. వారే సిగ్గునందుదురు. వారు సిగ్గునందేటట్టుగా ఉండాలంటే మనం ఈ దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుని వాక్యంతో సహవాసం చేద్దాం, దేవుని వాక్యపు శక్తిని పొందుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఈ వాక్యాన్ని ముగిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రం. దేవుని వాక్యపు శక్తి గురించి, దేవుని వాక్యపు నాయన ప్రాముఖ్యత గురించి మాకు తెలియజేసి, మేం చేయవలసిన పనిని, వాక్యమును ప్రకటించే పనిని మీరు మాకు అప్పగించి ఉండగా నీ అంతము వరకు ప్రభువా మేము ప్రకటించుటకే శక్తి దయచేయండి. మా శత్రువుల ఎదుట సంతోషించి వారు సిగ్గునొందునట్లుగా చేసే నీ వాక్యం మా గుండెల్లో ఉంచి మీరే మహిమ పొందుమని, విన్న వాక్యం మా అందరి హృదయములలో నూరంతల పంట పండునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.